ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాను. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందరూ చూశారు. ఇలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజ్దే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ల క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడొద్దురా. నేను ఏమో ఈ దరిద్రం వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యే ఇది మా వాడిది కాదు. మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను. మొత్తం మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేసాడు, రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు. మేము కూడా సినిమాలు ఆపేసాం. మొత్తం ఈ ప్రచారంలోనే ఉన్నాం. అద్భుతమైన ఇప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి అనేదంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళ చేసిన ఏంటి, వీళ్ళ భాగవతాలు ఏంటి, దాంట్లో మా వీర మహిళలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా తీసుకుంటాం. అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఓటు వేయాలనే విధంగా తయారు చేస్తున్నాం. ఇంకొక 4 రోజుల్లో అది ఫైనల్ అయిపోతుందండి. సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా సరి చేస్తున్నారు. 18 నుంచి క్యాంపెయిన్ అన్నారు. మరి వారి అడుగుజాడలో మేమందరం ఇంకా తీసుకెళ్ళి అద్భుతమైన మా వంతు ఉడతా భక్తిగా ఒక జన సైనికుడిగా నేను జనసేనలో ఉన్నా. నేను ఏమి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మహానుభావుడు, దేవుడు. 1 to 1 మేము మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఒకటే, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, మీ అడుగు పడితే మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి. అద్భుతమైన వ్యక్తులు కలిశారు, అద్భుతంగా పరిపాలన ఉండాలి. కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి, మీ జెండా మోసే జన సైనికుడిగానే ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు వదిలిన ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం షర్మిల అన్నారు, అది కాంగ్రెస్కి వెళ్ళింది. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఒక పోటు పొడుస్తుంది. ఇన్ని అది కొంతమంది డ్రామా అంటారు, కొంతమంది నిజం అంటారు. అవన్నీ మనకు అనవసరం. కానీ ఆ పోటు దెబ్బ దగ్గర 10 to 12% ఓటింగ్ అయితే వెళ్ళిపోద్ది వెనక్కి. సో రేపు కడపలో వైఎస్ షర్మిల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదు, అలా ఉంది. సో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి. మేము మా ప్లే ద్వారా మేము ఎవరిని తిట్టం. ఇప్పుడు ఇక్కడ బూతుల యూనివర్సిటీలో తర్ఫీదు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, జోగి రమేష్, మిగతా క్యాండిడేట్లు, వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మాకు అసహ్యంగా ఉందన్నమాట. వాళ్ళందరిలాగా ఉండదు మాదేంటంటే ప్రజారంజకంగా జనాల్ని రంజింపజేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలు సంబంధించిన ఇవి, మా నాయకుల డైలాగులు, చంద్రబాబు గారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఇవన్నీ దాంట్లో జోడించి మేము అద్భుతంగా రెడీ చేసాం. ఇంకొక 4 రోజులు రెడీ అయిపోయాక ఫస్ట్ మా బన్నీవాసు గారికి చెప్పి దాని ప్రకారంగా జనాల్లోకి తీసుకొస్తాం. ఇంక మిత్రులు మీరు ఏమైనా అడిగితే చెప్పండి.